నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు, రేపు ప్రణీత్ రావు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు ప్రభాకర్ రావు రానుండడం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను 15 రోజులకు పైగా ప్రణీత్ రావు టీం ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. మరోవైపు మరి కాసేపట్లో సిట్ ఎదుట గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. గత ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత ఈ నేపథ్యంలో వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుకునే అవకాశం ఉంది. ఈరోజు సాక్షుల స్టేట్మెంట్ తో పాటు మరోవైపు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ స్టేట్మెంట్ కూడా ఈరోజు మరొకసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు, సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా మరొకసారి వారిని అందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. మరోవైపు గద్వాల మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సరిత స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి 5 నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఇటీవల కాలంలో అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ స్టేట్మెంట్ కూడా దాదాపు 3 రోజుల పాటు అటు 3 సార్లు విచారణ పిలిచారన్న స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ప్రధానంగా సుపీరియర్ కమిటీ ఏదైతే ఈ కమిటీ నిర్ణయం మేరకే తాము ఫోన్ ట్యాప్ చేశామని చెప్తున్నారు. కానీ ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా డబ్బులు ఫోన్ ట్యాప్ చేసి దాదాపు ఎలక్షన్స్ సమయంలో చాలా మంది డబ్బులు కూడా వారు పట్టుబడినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరో ఆదేశాల మేరకు మీరందరూ కూడా ఫోన్ ట్యాప్ చేశారు అన్న దానిపై కూడా పూర్తిగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ తో పాటు మరోవైపు భుజంగరావు, అదేవిధంగా ప్రణీత్ రావుని, రాధాకృష్ణ రావుని కూడా సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదుకున్నారు. మరోవైపు ఇప్పుడు ఒకవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారి స్టేట్మెంట్ తో పాటు మరోవైపు సాక్షులు విట్నెస్ స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులో దీన్ని నిరూపించాలంటే సాక్షుల స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సాక్షుల స్టేట్మెంట్ కూడా పోలీసులు సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. వారి యొక్క వాంగ్మూలాలను కూడా ఈ కేసులో ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. 2023లోనే ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేసినట్టు గతంలోనే మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే ప్రణీత్ రావు, ఇటీవల అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కాల్ డేటాలో మహేష్ కుమార్ డేటాతో పాటు మరోవైపు కొంతమంది కాంగ్రెస్ నేతల డేటా కూడా ఉంది. ఎవరైతే ఫోన్ ట్యాప్ చేసినటువంటి మొబైల్ నెంబర్లు అన్ని కూడా తీసుకున్న తర్వాత వారందరినీ కూడా పిలిచి వారిని ఇందులో ఈ కేసులో సాక్షులుగా పెడుతున్నారు. విట్నెస్ గా పెడితే రేపు కేసులో వారి యొక్క స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారుతున్న నేపథ్యంలో వారి యొక్క వాంగ్మూలం కూడా పోలీసులు నమోదు చేసుకున్న పరిస్థితి కాబట్టి మరికాసేపులోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మరికాసేపులోనే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. వీరితో పాటు గద్వాల్ మాజీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సరిత కూడా ఇక్కడ చేరుకొని ఆమె కూడా స్టేట్మెంట్ నమోదు చేసుకుని నిన్న మైపాల్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సరిత స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరికొంతమంది స్టేట్మెంట్ కూడా ఈ కేసులో నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభాకర్ రావు కేసులో చాలా కీలకంగా రోల్ పోషించారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రభాకర్ రావు చెప్తేనే తాము ఫోన్ ట్యాప్ చేసామంటూ కూడా ఇటీవల అరెస్ట్ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు కావచ్చు, రాధాకృష్ణ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, వీరు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాప్ చేశారని చెప్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ కి ఎవరు చెప్తే ఫోన్ ట్యాప్ చేశారన్న దానికో సుదీర్ఘంగా ఈ రోజు మరొకసారి పోలీసులు సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ సునీల్. కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విచారణ కమిషన్ మరోసారి లేఖ రాసింది. గత ప్రభుత్వం హయాంలో కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. గతంలో ఇదే అంశంపై 2 సార్లు లేఖ రాసిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ విచారణ తర్వాత మరోసారి కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 13న లేఖ రాసింది. అయితే కేబినెట్ మినిట్స్ ఇవ్వడం కుదరదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. కమిషన్ 3వ లేఖ రాయడంతో మినిట్స్ ఇవ్వడంపై రేవంత్ సర్కార్ పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం విచారణ కమిషన్ విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంగా దాదాపు ఏడాదికి పైగా మొత్తం అధికారులతో పాటు పెద్ద
ఏదైనా కూడా విచారణ చేయడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని కూడా సంబంధించి దీన్ని కూడా విచారణ చేసింది. ఆఖరికి మంత్రులు, గతంలో సీఎంగా పనిచేసిన వ్యక్తులను కూడా విచారణ చేసింది. కాబట్టి మొత్తం విచారణకు సంబంధించి చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా క్యాబినెట్ నిర్ణయం మేరకే తామంతా నడుచుకున్నాం, ప్రభుత్వ సూచన మేరకే తామంతా అడుగులు వేశామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారులు కానీ, అదేవిధంగా ఈ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్, అదేవిధంగా సీఎంగా పనిచేసిన కేసీఆర్ కూడా ఆఖరికి కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని క్యాబినెట్ నిర్ణయం మేరకే మేమంతా ముందుకు వెళ్ళామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ మినిట్కి సంబంధించిన కాపీలు తనకు కావాలంటూ కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ ఇప్పటికే ప్రభుత్వానికి కోరుతున్న పరిస్థితి ఉంది. మొదటగా ఇంజనీర్లు సంబంధించి, ముఖ్యంగా ఇంజనీర్లు సిడిఎస్ఓ కానీ, అకౌంట్ సంబంధించిన కానీ అందరూ అధికారులంతా కూడా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు క్యాబినెట్ అప్రూవల్ చేసిన మినిట్స్ ప్రకారంగా మేము ముందుకు వెళ్ళామని చెప్పి ఇంజనీర్లు చెప్పినప్పుడు కూడా ఒకసారి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ కానీ, అరవింద్ కుమార్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా రామకృష్ణారావు కానీ వీళ్ళంతా కూడా చెప్పిన నేపథ్యంలో, అధికారులు చెప్పిన సందర్భంగా కూడా అప్పుడు సిఎస్గా పనిచేసిన వ్యక్తులంతా కూడా చెప్పిన నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఐఏఎస్ల విచారణ సందర్భంగా కూడా మరోసారి కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ 2 సార్లు లేఖ రాసినప్పుడు కూడా వాస్తవానికి క్యాబినెట్ మినిట్స్ అనేది బయటికి ఇవ్వడానికి కుదిరే అవకాశం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే మినిట్స్కి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన వాటిని అన్నింటినీ మినిట్స్ రూపంలో ఉంటాయి. వాటిని ఏ ప్రభుత్వంలో తీసుకున్నా బయటికి ఇవ్వడానికి కుదరదని కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు భాగంగానే ఇప్పటికీ కమిషన్ గతంలో 2 సార్లు రాసినప్పటికీ కూడా మినిట్స్ ఇవ్వడానికి కాకుండా అసలు దానికి సంబంధించి అనే దాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి అధికారులు ఇవ్వడం ఇప్పటికీ కమిషన్ కూడా చెప్పారు. అయితే 3వ సారి కూడా కేసీఆర్ కూడా ఆఖరికి మంత్రులు, సీఎంగా పనిచేసిన కేసీఆర్ కూడా క్యాబినెట్ నిర్ణయం మేరకే ముందుకు వెళ్ళామని చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ విచారణ 11న ముగిస్తే 11న మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. క్యాబినెట్కి సంబంధించిన మినిట్స్, ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలంటే కనుక క్యాబినెట్ మినిట్స్ ఏమున్నాయో ఆ మినిట్స్ను చూసిన తర్వాత అధికారులు కానీ, అదేవిధంగా ఐఏఎస్లు కానీ, అదేవిధంగా పొలిటికల్ లీడర్లు ఇచ్చిన సమాధానం అన్నింటినీ కూడా కంక్లూడ్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటే క్యాబినెట్ మినిట్స్ తప్పనిసరి అంటూ కూడా కాళేశ్వరం కమిషన్ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో కమిషన్ 3వ సారి కూడా లేఖ రాయడం తోటి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. మినిట్స్ ముఖ్యంగా మినిట్స్ అయితే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన అంశం వరకే ఇస్తే సరిపోతుందా, లేకపోతే ఎట్లా ఈ విధంగా దానికి సంబంధించి వారు అడుగుతున్న వాటికి సూటిగా సమాధానం ఇస్తే సరిపోతుందనే ఆలోచనలో ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తుంది. ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.